హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న పొలంకి రావడం జరిగిందండి. ఆ పొలాన్ని ఒకసారి మీకు చూపిద్దామని. చూడండి ఎలా ఉందో పొలము. డ్రమ్ము సీడ్ అంట. ఎంత చక్కగా సాళ్ళు కరెక్ట్గా డ్రమ్ము సీడ్ ఎట్లా కనిపిస్తుందో చూడండి. మీకు ఒకసారి చూపిస్తా ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. వరి ఇది వేసి కరెక్ట్గా 20 days అవుతుందండి. 20 days వరకు ఇంత నారు పెరిగింది. డ్రమ్ము సీడు ఖరాజు కూడా వేసుకుంటారండి, కైకిలతో వేపిస్తారు. ఇవన్నీ పల్లెటూరు వాళ్ళకు తెలుసు. నేను తెలియని వాళ్ళకు, సిటీస్ వాళ్ళ కోసం నేను ఇది చూపిస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ 100% పల్లెటూరు వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి. ఇటు చూడండి, ఈ మన వీటికి సంబంధించి వడ్లు తీసుకొస్తారు కదండి. ఆ వడ్లు డ్రమ్ము సీడు వేయంగా మిగిలిన వడ్లు అయితే ఏముంటాయో అవి ఒకటే కాడ నారులాగా అలికిండ్రండి. ఎందుకంటే ఈ డ్రమ్ము సీడు వేసిన తర్వాత కొన్ని పక్షులు వచ్చి వడ్లను తినడం కానీ, కొన్ని ప్లేసెస్లల్లా ఈ పొలంలో కొన్ని ప్లేసెస్లల్లా నారు విరగకపోతే మళ్ళీ ఈ నారుని తీసేసి ఎక్కడైతే రిమూవ్ ప్లేసెస్ ఉంటాయి కదా అందులో నాటుతారు అన్నట్టు. ఈ పొలాన్ని మీకు చూపించడానికి పర్టికులర్గా ఒకటి చిన్న రీజన్ ఉందండి. ఎంత మైండ్ స్ట్రెస్లు ఉన్నా కూడా ఈ పొలాల దగ్గరికి వచ్చి ఒక 10 నిమిషాలు ఉండిపోతే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. మైండ్ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అంటే ఈ వాతావరణానికి మనుషులకు దగ్గర ఉంటే మన ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ప్రకృతికి దగ్గర ఉంటే మన ఆయుష్ పెరిగిపోతుంది. ఈ వరి పండించే రాష్ట్రాలల్లో పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలు ముందంజలు ఉన్నాయండి. నేను చెప్పేది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వరే పండిస్తున్నారండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ వాతావరణానికి చిరుధాన్యాలు తింటే మంచిది అని అందరు అంటున్నారు. ఎందుకంటే నాటి కాలాన మన తాతలు అవ్వలు ఎన్నెన్ని సంవత్సరాలు బతికిరు. అప్పుడు ఈ అన్నం ఉన్నదా? లేదు కదా. మన ఏంటిది రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివి హెల్త్కి బాగా బెనిఫిట్ చేస్తాయి. కానీ మనోళ్ళు వర్షాకాలం వచ్చినా వరే, యాసంగి వచ్చినా ఎండాకాలం పంట, వానాకాలం పంట అంటారు. యాసంగి వచ్చినా వరే పండిస్తారు. మిశ్రమ వ్యవసాయ పద్ధతిని అస్సలు పాటించరు మనోళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు బియ్యం రైస్కి ఒక కేజీకి 50 or 60, 70 రూపీస్ ఉంటే మిల్లెట్స్కి అయితే కేజీకి 100sలలోనే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటిది? తగినంత ఉత్పత్తి లేక దాని రేటు ఎక్కువ, దీని రేటు తక్కువ. ఎప్పటికీ రైస్ తింటే కూడా హెల్త్కు మంచిది కాదట. అందుకనే నేను చెప్పే సజెషన్ ఏంటిదంటే, చాలామంది చదువుకొని ఉంటారు, ఈ జనరేషన్లో పిల్లలను చదివిస్తూనే ఉంటారు. ఈ మిశ్రమ వ్యవసాయ పద్ధతి పాటించి ఎండాకాలం వస్తే వరేయాలి, వర్షాకాలం వచ్చినా వరేయాలి, 2 పంటలు సంవత్సరానికి పండిస్తే అయిపోతుంది మన పని అని కాకుండా ఓ సీజన్లో వరి పండించి ఇంకొక సీజన్లో రాగులో, సజ్జలో, జొన్నలో, మిల్లెట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2023 సంవత్సరాన్ని మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిండు. మనకు న్యూఢిల్లీలో పెద్ద సదస్సులు కూడా జరిగినాయి. అవి పండించుకుంటే మనకు లాభానికి లాభం ఉంటుంది. మనం తినటానికి కూడా బయట మిల్లెట్స్ కొనుకొచ్చుకొని ఎక్కువ రేటు పెట్టి తినాల్సిన పరిస్థితి కూడా ఉండదు. చిరుధాన్యాలు మనకు అంత బెనిఫిట్ ఇస్తాయండి. అందుకనే చిరుధాన్యాలు కూడా ఎవరైతే భూమి ఉన్నదో వాళ్ళు పెట్టుకుంటే ఎంతో బెనిఫిట్ ఉంటుంది. ఇక మాకు ఇంటి దగ్గర ఉన్న ఇంకొకటి చూపిస్తా. పత్తేసిరరి చిన్న మొలకలు వచ్చినాయి, క్యూట్గా ఉన్నాయి, భలే ఉన్నాయి. నాకైతే హ్యాపీ అనిపించింది. అందుకనే మీకు ఒకసారి చూపిద్దామన్నట్టు తీస్తున్నా. చూడండి ఎంత చిన్న మొలకలు చూడండి, చక్కగా ఉంది కదా. ఇదంతా చేనండి.
ఇక్కడికి వస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మైండ్ పీస్ ఆఫ్ మైండ్ అయిపోతుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా ఇక్కడికి వస్తే హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా నేచర్కి దగ్గర ఉండడానికి ప్రయత్నించండి, హ్యాపీగా ఉండండి. నేను చెప్పిన ఈ చిన్న విషయము మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ. బాయ్.